ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు టారెత్తేస్తున్నాయి. పగటి వేళ ఎండ దెబ్బకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటే సాయంత్రం వేళ కురిసిన అకాల వర్షాలకు ఆగమవుతున్నారు ఉమ్మడి జిల్లా ప్రజలు. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటుకుపోవడం, మరోవైపు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ గా చేరువ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ప్రాంతాల నిప్పులు కొలిమిని తలపిస్తుంటే గిరి గ్రామాలు నీటి ఇక్కట్లతో గొంతెండి ఘోష పెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా సాయంత్రం వేళలో పూర్తిగా వాతావరణ మార్పులతోటి అకాల వర్షాలు పడుతూ ఉండడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే జంకుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాల వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు నిత్యం ప్రతిరోజు కూడా మంచిర్యాలలోని ఈ ప్రధాన రహదారిపై వందల వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. అయితే ఫిబ్రవరి చివరి మాసం నుంచి కూడా పూర్తిగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర దాటడం, ఏప్రిల్ 2వ వారంలోనే 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 8 గంటలకే ఇటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడతా ఉండడం, మరోవైపు భారీగా ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ఇటు బయటికి రావాలంటే ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. ఇప్పటికే పూర్తిగా ఏప్రిల్ 2వ వారంలోనే 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉండడంతో అయితే ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతులకు సంబంధించి పూర్తిగా పంటలు చేతికి అందించే సమయాన ఆరుతడి అందకపోవడంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లోనైతే పూర్తిగా పంటలైతే ఎండిపోయిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే సాగునీరు అందక పంటలు ఎండిపోతూ ఉంటే కూడా ఇటు త్రాగునీరు అందించే ప్రాజెక్టులలో కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వస్తూ ఉండడంతో ఎండాకాల సమయానికి సంబంధించి మరొక నెలన్నర ఉండడం, ఆ ప్రాజెక్టుల వద్ద డెడ్ స్టోరేజ్కి నీటి నిల్వలు పడిపోతూ ఉండడంతో అయితే రానున్న రోజుల్లో పూర్తిగా త్రాగునీరు కూడా అందించే అవకాశాలు లేవంటూ కూడా ప్రాజెక్టు అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గ్రామాల్లోని ప్రజలైతే బిందెడు నీళ్ళ కోసం అయితే 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ నీటి సేకరణ అయితే చేస్తున్నారు. దాదాపుగా గత నెల నుంచి కూడా ఇటు గిరి గ్రామాల్లో అయితే అదే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో గనక పూర్తిగా నీటి ఎద్దడి కనుక ఏర్పడితే కూడా నీటికి కటకట తప్పదంటూ కూడా గిరిజనులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే గిరి గ్రామాల్లో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉన్నటువంటి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోనైతే కోల్ బెల్ట్ అయితే పూర్తిగా నిప్పుల కొలిమినైతే తలపిస్తోంది. దాదాపుగా ఇతర జిల్లాల్లో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా ఇటు కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సింగరేణి సంస్థ కార్మికులకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ చలో పందిలు ఏర్పాటు చేయగా సింగరేణి కార్మికులకు ORS ప్యాకెట్లతో పాటు ఇటు మజ్జిగ ప్యాకెట్లు అయితే సింగరేణిలో అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అయితే రోజుకు కార్మికుల హాజరు శాతం తగ్గుతున్న నేపథ్యంలో కొంతమేర సింగరేణికి ఆస్తి నష్టం కూడా వాటిల్లే సందర్భాలు అయితే ఉన్నాయి. కేవలం ఏప్రిల్ 2వ వారంలోనే 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఎండాకాలం సీజన్ మరొక నెలన్నర ఉండడంతో అయితే రానున్న రోజుల్లో కూడా పూర్తిగా 50 డిగ్రీల గరిష్ట మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఓవరాల్గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం వేళ ఇటు ఎండలు దంచి కొడతా ఉంటే సాయంత్రం వేళ అకాల వర్షాలు పడుతూ ఉండడంతో అయితే వాతావరణ మార్పులతోటి
ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు డాక్టర్స్ అయితే ఒకటే సూచన చేస్తున్నారు, ఉదయం 10 గంటలు దాటిందంటే ఎవరు కూడా బయటికి రావద్దు, సాయంత్రం 7 గంటల తర్వాతనే బయటికి రావాలంటూ కూడా ఇటు డాక్టర్స్ అయితే సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా పూర్తిగా ప్రికాషన్స్ పాటించిన తర్వాతనే బయటికి రావాలంటూ కూడా ఇటు డాక్టర్స్ అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం వాతావరణ మార్పులతోటి అయితే ఉమ్మడి జిల్లా ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.